పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తోషా ఖాన్ కేసులో మంగళవారం కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. వాస్తవానికి ఆయన ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కోర్టుకు హాజరవుతారని ఆయన మద్దతుదారులు కూడా లిఖితపూర్వకంగా రాసి కూడా ఇచ్చారు. కానీ కోర్టుకు మాత్రం ఖాన్ అరెస్ట్ వారెంట్ను రద్దు చేయలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం నాడు కూడా ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. తోషాఖానా కేసుకు సంబంధించి ఆయన కోర్టులో జడ్జి ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే కోర్టుకు హాజరు కాకుండా మరోమారు ఆయన ముఖం చాటేశారు. ఇమ్రాన్ ఖాన్ తరపున ఆయన న్యాయవాది అఫ్జల్ మార్వాద్ కోర్టుకు హాజరై 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, వజీరాబాద్లో ఆయనపై హత్యాయత్నం సమయంలో బుల్లెట్లు ఆయన కాళ్లలోంచి దూసుకుపోయాయని, ప్రస్తుతం డాక్టర్ల సలహాతో విశ్రాంతి తీసుకుంటున్నారని కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ న్యాయవాదులు సోమవారం నాడు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు అరెస్ట్ వారెంటును ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. విచారణకు తదుపరి తేదీని ఇవ్వాలని కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా ఖాన్ 1-2 రోజుల్లో పవర్ ఆఫ్ అటార్నీని ఇస్తారని చెప్పారు. కాగా వచ్చే వారం జిల్లా కోర్టుకు హాజరు కావడానికి ఖాన్కు వీలవుతుందని ఖాన్ న్యాయవాది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేయాలని జడ్జిని కోరారు. కాగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ తరపు నాయకుడు మెహషీన్ షా నవాజ్ రామ్జా మార్చి 9వ తేదీ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరవుతారా లేదా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ను మార్చి 9వ తేదీన ఇస్లామాబాద్ హైకోర్టులో ఖచ్చితంగా హాజరవుతారని భావిద్దామన్నారు. ఇదిలా ఉండగా జడ్జి జాఫర్ ఇక్బాల్ మాట్లాడుతూ మార్చి 9వ తేదీన సెషన్ కోర్టుకు ఇమ్రాన్ హాజరు కాకపోవచ్చునన్న అనుమానం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఖాన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని రామ్జా అన్నారు. సామాన్యుడికి కూడా కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇస్తుంటారని గుర్తు చేశారు. ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఖాన్ తరపు న్యాయవాదులు కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా కోర్టు మాత్రం చట్టం ప్రకారమే పనిచేస్తుందని జడ్జి చెప్పారు. ఎలక్షన్ కమిషన్ లాయర్ మాట్లాడుతూ గురువారం అంటే మార్చి 9వ తేదీన డెడ్లైన్ అని ఖాన్ న్యాయవాది లేఖ సమర్పించి తదుపరి విచారణకు తేదీ తీసుకోవాలన్నారు. కాగా ఖాన్ తరపు న్యాయవాది మార్వా లేఖ సమర్పించాలని కోరారు. అదనపు జడ్జి విచారణను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఖాన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇమ్రాన్పై 64 కేసులు నమోదయ్యాయి. ఇతర కోర్టులో కూడా హాజరు కావాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టు వివరాలు తెలియజేయాలని జడ్జి ఖాన్ న్యాయవాదిని కోరారు. ఇక తోషాఖానా కేసు విషయానికొస్తే ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వచ్చిన బహుమతులను ఆయన ట్రెజరీలో జమ చెయ్యలేదు. సౌదీ ప్రిన్స్ కింగ్ సల్మాన్ అత్యంత ఖరీదైన వాచ్ ఇస్తే దాన్ని కేవలం 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయలకు విక్రయించుకున్నాడని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రస్తుతం ఖాన్పై కేసు నమోదయ్యింది. కోర్టు విచారణకు ఖాన్ మొహం చాటేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 5వ తేదీన ఆదివారం నాడు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్కొచ్చి ఖాన్కు సమన్లు ఇవ్వాలనుకుంది. అయితే పీటీఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు ఒట్టి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఇస్లామాబాద్ పోలీసులు తమ విధులకు అడ్డు తగిలినందుకు ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేసింది. ఇదిలా ఉండగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ గతేడాది అక్టోబర్లో తోషాఖానాకు చెందిన బహుమతులకు సంబంధించి ఇమ్రాన్ తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ఇస్లామాబాద్ కోర్టుకు హాజరు కావాలని సమన్లు పంపిన ఇమ్రాన్ మాత్రం కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కాగా హోంమంత్రి రానా సనాహుల్లా మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడానికొస్తే పక్కింటికి పారిపోయి దాక్కున్నాడని, పోలీసులు వెళ్లిపోయాక బహిరంగ సభ పెట్టి ప్రగల్భాలు పలకారని ఎద్దేవా చేశారు. మరి ఖాన్ ఎన్ని రోజులు ఇలా కోర్టుకు ముఖం చాటేస్తారని జడ్జి కూడా ఈరోజు తీవ్ర స్వరంతో ఖాన్ లాయర్ను నిలదీశారు. ప్రస్తుతం కేసు ఎల్లుంది అంటే 9వ తేదీకి వాయిదా పడింది. మరి ఖాన్ సాబ్ ఆ రోజైనా కోర్టుకు హాజరవుతారా లేదా అనేది అప్పటి వరకు సస్పెన్సే.